ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుల పాత్ర అద్వితీయం, అమోఘం, అందలం. నిజంగా ఉద్యమకారులు చేసిన పోరాటం వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో టీయూఎఫ్ అంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా దేనికోసం పెట్టినరో అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, తెలంగాణ ఉద్యమకారుల పాత్ర నిజంగానే అమోఘం, ఎంత వర్ణించినా తక్కువ. మీరు పెట్టిన ప్రెస్ మీటు దేనికోసం అసలు? ఈరోజు గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకాలకు ఇచ్చిన హామీలనే ఈ నెలలో అమలు చేయనున్నారనే సమాచారంతో ముందస్తుగా రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి, వివేక్ గారికి, శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఏమి హామీ ఇచ్చింది? గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేనిఫెస్టో మీకు ఏమి హామీ ఇచ్చింది, ఏమి నెరవేర్చబోతుంది? ఉద్యమకారులకి 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని పెట్టడం జరిగింది. అంటే ఓవైపు బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది, తెలంగాణ ఉద్యమకారులను ఓన్ చేసుకున్నది మేమని వాళ్ళు చెప్తున్నారు కదా. మరి ఓన్ అయితే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏం చేసిర్రు? ఉద్యమకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిండు. ఎవరైతే ఉద్యమాలు చేసిరో వాళ్ళనే గేటు బయట పెట్టిండు. ఉద్యమ ద్రోహుల్ని పక్కన పెట్టుకున్నాడు. కేసీఆర్ని ఉరికిచ్చి కొడతా అని చెప్పిన తలసాని ఎక్కడ కూర్చున్నాడు? ఎర్రబల్లి ఎడ కూర్చున్నాడు? ఆయన పక్కన ఉన్నదంతా ఎవరు? కేసీఆర్ గత 10 సంవత్సరాల పాలనలో ఎవరు పక్కన ఉన్నారు? ఉద్యమకారులు ఎక్కడ పోయారు? ఈటెల రాజేంద్ర గారిని ఎక్కడికి పంపించిండు? ఇలా అనేక మంది ఉద్యమకారులు ఈ దీవావస్థలో ఉండడానికి ప్రధాన కారణం కేసీఆర్ గారే. ఒప్పుకోక తప్పదు. స్వయం వాళ్ళ కూతురు చెప్తుంది కదా, కవిత గారు చెప్తున్నారు కదా ఉద్యమకారులు నిర్లక్ష్యం చేశారని. అంటే తెలంగాణ ప్రజలను పీల్చి పిప్పి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ రాష్ట్రానికి ఏదైనా శత్రువు ఉంటే అంటే అది కాంగ్రెస్ అని పదే పదే గతంలో కేసీఆర్ అన్నాడు, ఇప్పటికి కూడా బీఆర్ఎస్ నేతలు అంటూనే ఉన్నారు కదా. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఇలా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ గారు. స్వయాన కేసీఆర్ గారే సోనియా గాంధీ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని చెప్పడం జరిగింది. మాకు రాజకీయాల సంబంధం లేదు. ఇలా కేసీఆర్ గారిని మేము ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తాం. మరి ఉద్యమ నాయకుడైనా 2 సార్లు ముఖ్యమంత్రి చేసినాం, కానీ మరి ఉద్యమకారులు నిర్లక్ష్యం చేసిండు. కాబట్టి కేసీఆర్ గారిని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించడం జరిగింది. ఇంకో అంశం తెరపైన ఉంది, ఇప్పుడు కరెంటు టాపిక్. అది టీవీ డిబేట్లలో ఎక్కడ చూసినా ఇదే నడుస్తుంది. తెలంగాణ జాతిపిత జాతిపిత, అసలు ఎవరు జాతిపిత? ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ జాతిపిత, కొండా లక్ష్మణ్ బాబూజీ గారు తెలంగాణ జాతిపిత, ఇలా అనేక మంది తెలంగాణ కోసం నిస్వార్థ కేశవరావు జాదవ్ గారు తెలంగాణ జాతిపిత, ఇట్లా అనేక మంది, టిఎన్ సదాలక్ష్మి గారు తెలంగాణ జాతిపిత. తొలి దశ ఉద్యమంలో 369 మంది చనిపోయారు, వాళ్ళు తెలంగాణ జాతిపితలు. మలి దశలో 1200 మంది పైగా వాళ్ళు చనిపోయారు, వాళ్ళు జాతిపితలు. ఇలా జాతిపిత అంటే నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు. మళ్ళీ కేసీఆర్ గారు నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసం చేసినావు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నువ్వు ఎటువంటి పదవి తీసుకోకుండా ఉండుంటే కేసీఆర్ జాతిపితనే. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, ఇంకో కొడుకు ఎంపీ అయిండు, కూతురు ఎంపీ అయింది. మరి ఎట్లా జాతిపిత అవుతారండి? నువ్వు ఉద్యోగం చేసినావు కాబట్టి నీ రుణం తీర్చుకున్నావు. నీ రుణం తీరిందా లేదా మీరే చెప్పండి. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినావు, మరి నీ అధికారం రాకముందు నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి? అధికారం వచ్చింది నీ ఆస్తులు ఎన్ని? మరి ఉద్యమకారుల ఆస్తులు ఎన్ని ఉన్నాయి? అధికారంలో ఉద్యమంలో ఉన్నప్పుడు ఇవాళ ఎంత ఉన్నాయి? కనీస అవసరాలు కూడా తీరకుండా ఉద్యమకారులు ఉన్నారు. మరి ఇవాళ నీకు 1000 కోట్లు డబ్బులు వచ్చినాయి, 1000 ఎకరాలు ఫామ్ హౌస్లు వచ్చినాయి కదా. మరి నువ్వు ఉద్యమం చేయబట్టే వచ్చినాయి, నీకు అయిపోయింది నీ రుణం. మేము పదవులు తీసుకోలేదు, అవి ప్రజలు ఇచ్చిండ్రు, వాళ్ళు కోరుకుంటే ఆ పదవులు వచ్చినాయి, మావి కాదని వాళ్ళు చెప్తారు. కేసీఆర్ గారు ఉద్యమంలో ఏం చెప్పిండు? నేను నా ముసలిదే ఉంటాం, నాకు 1/2 గ్లాసు బియ్యం చాలు, మరి కాపలా కుక్కలాగా ఉంటాడు. మరి అదే చేసిండు కేసీఆర్. కొడుకు ఆడి నుంచి వచ్చిండు, అల్లుడు ఆడి నుంచి వచ్చిండు, ఇంకో కొడుకు ఎక్కడి నుంచి వచ్చిండు, కూతురు ఆడి నుంచి వచ్చిండు. కేసీఆర్ గారు అంటే మాకు ఉద్యమ నాయకుడి గౌరవం ఉంది, కానీ ఇవాళ మాకు డౌట్స్ వస్తున్నాయి. ఏమొస్తున్నాయి అంటే ఆయన కేవలం పదవి పొందటం కోసమే, అధికారం కోసమే తెలంగాణ ఉద్యమం చేసిండు. అంటే ఇంకోటి శ్రీనివాస్ గారు, తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులకు సంబంధించి గత ప్రభుత్వం నిజంగానే చేయలేదా? వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, మేము ఉద్యోగాలు ఇచ్చినాం, లేకపోతే పెన్షన్లు ఇస్తున్నాం, వాళ్ళని ఆదుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే చేయలేదని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చిందండి? 2 సంవత్సరాలు అయింది. మొన్ననే 10 సంవత్సరాలు అధికారం కేసీఆర్ కదా. 10 సంవత్సరాలు అధికారం కేసీఆర్ కదా. ఉద్యమకారులు ఉద్యమం చేసింది ఎవరు మాట ఉద్యమం చేశారు? మరి 10 సంవత్సరాల్లో 12 మంది అమరవీరులలో కేవలం 554 550 మందికో ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. ఇక మిగతా అసలు ఉద్యమకారులని అంటే రాజకీయం కూడా పట్టించుకోలేదు. డబ్బున్న వాళ్ళు ఆయన పక్కన ఉన్నారు. ఇప్పుడు జిట్ట బాలకృష్ణారెడ్డి ఉన్నాడు, ఎట్లా చనిపోయాడు పాపం చెప్పండి.
అట్లా అనేక మంది ఉద్యమం తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు చాలా ఆవేదనతో జీవిస్తున్నారు, చనిపోవడం కూడా జరిగింది. మీరు ఇప్పటిదాకా పాలాభిషేకం చేశారు, మీకు స్పష్టంగా తెలిసిందా వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారు అని? అంతేనా? స్పష్టంగా తెలిసి నెరవేర్చబోతున్నాడు రేవంత్ రెడ్డి. ఎంత టైం పట్టచ్చు? ఈ నెలలోనే ఈ నెలలో ఈ నెలలోనే. తెలంగాణ ఉద్యమకారురాలు జ్యోతి గారు, అదేవిధంగా టీయూఎఫ్ రాష్ట్ర కన్వీనర్ జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడదాం. ఈరోజు ప్రధానంగా మీరు ప్రెస్ మీట్ పెట్టారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్. దాని అంశం ఏంది, సబ్జెక్ట్ ఏంది? తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ వచ్చి సంభవించిన తర్వాత ఉద్యమం చేసిన తర్వాత మన బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదండి. ఆయన ఏం డెవలప్మెంట్ చేశారు అన్నది ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే అన్యాయం జరిగింది అంటే మాత్రం తెలంగాణ ఉద్యమకారులకు మాత్రము కేసీఆర్ గారి వాళ్ళతో బీఆర్ఎస్ ప్రభుత్వంతో మాకు అన్యాయం జరిగింది. మాకు ఎట్లాంటి న్యాయం జరగలేదు. ఆ తరుణంలో మన చీమ శ్రీనన్న గారు టీయూఎఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అని చెప్పి ఒకటి మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత అప్పటి నుండి మనం వివిధ కార్యక్రమాలు చేయడం కానీ, బస్తీ పాటలు కానీ, వివిధ కార్యక్రమాలు చేయడం కానీ అన్నీ చేస్తున్నాము. దాని తరుణంలో ఏదైనా దీక్షలు ఉన్న నుండి జనవరి 7 నుండి జేఏసీ దగ్గర అల్వాల్ జేఏసీ దగ్గర దీక్షలు స్టార్ట్ చేశామండి. జిల్లాల వారీగా దీక్ష స్టార్ట్ చేస్తాము. ఈ తర్వాత మాత్రం ఇప్పుడు ఒకరు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఓకే జ్యోతి గారు, గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ఏం చేయలేదు, కాంగ్రెస్ మీకు ఏమి హామీ ఇచ్చింది, ఎప్పుడు నెరవేర్చబోతుంది? టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ పబ్లిక్ గురించి, తెలంగాణ ఉద్యమకారుల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎప్పుడు వీళ్ళ గురించి ప్రస్తావన కూడా తీసుకురాలేదండి. కాకపోతే రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు 6 గ్యారంటీలో తెలంగాణ ఉద్యమకారులకు కూడా నేను వస్తే కానీ 250 గజాల స్థలం ఇవ్వడం కానీ, ఐడి కార్డు కానీ మమ్మల్ని గుర్తించి నిజమైన ఉద్యమకారులు ఎవరైనా గుర్తించి కానీ మాకు కానీ ఐడి కార్డులు కానీ ఇంకానేమో కట్టుకోవడానికి ఇంటి స్థలాలు కానీ ఇలాంటివి ఇస్తా అని చెప్పి తన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదే ఆయన మేనిఫెస్టోలో పెట్టిండ్రు కాబట్టి మేము అవే అమలు చేయమని మేము కోరుతున్నాం. ఎప్పుడు అమలు చేస్తామని చెప్తారు? అంటే అండి, ఇప్పుడు ప్రస్తుతం అయితే మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 15-20 డేట్ వరకు మాకు వచ్చే ఛాన్స్ ఉన్నది అని మాకు ఇన్ఫర్మేషన్. మేము కన్ఫర్మేషన్ చేసుకున్నాకనే మాకు కొంచెం ఉన్నది కాబట్టి మేము ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మేము ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ఏమో ఆషామాషి కాదు కదండి, గవర్నమెంట్తో ఆడుకోవడం ఆషామాషి కాదు కదా. ఇంకో ప్రశ్న ఎదురైతుంది జ్యోతి గారు మీకు. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్లో పాలాభిషేకాలు కొంత మాట్లాడినరు కొంచెం కాంగ్రెస్కి అనుకూలంగానే. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులపై ప్రేమ చూపిస్తుంది కదా, ఆ ప్రేమను బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే నిందితులే సంతాపం ప్రకటిస్తున్నట్లుందని చెప్తున్నారు వాళ్ళు. ఎవరు నిందితులు? సంతాపం కాంగ్రెస్ వాళ్ళు నిందితులు అంటారు. ఏమండి, ఒక్కటి తెలంగాణ ఉద్యమం వాళ్ళకు ద్రోహం చేసింది ఎవరండి? బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కనుక మాకు ఉద్యమకారులకు మాకు న్యాయం చేస్తే ఈ రోజు మళ్ళీ ఈయనెందుకు మన మేనిఫెస్టోలో పెట్టేవాళ్ళండి? మాకు బీఆర్ఎస్ ప్రభుత్వమే మాకు ఉద్యమకారులు అందరికీ న్యాయం చేస్తుంటే ఈయన వరకు రాకపోతుండే కదా. రేవంత్ రెడ్డి వరకు రాకపోతే రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టకపోతుండే. మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు పెట్టిండు కాబట్టి మేము అమలు చేయమని కోరుతున్నాం. అర్థమైంది కదండి, మేము అమలు చేయమని కోరుతున్నాం. కాబట్టి మాకు ఉద్యమకారులకు ఎవరు న్యాయం చేస్తాం మేము వాళ్ళ సైడ్లో ఉంటాం. అంటే ఇంకో ప్రశ్న కూడా ఏంటంటే తెలంగాణ ఏర్పాటులో ఉద్యమంలో ఎంతో మందిని బలి తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వల్లమాలిన ప్రేమ వల్లిస్తుంది, నిజమైన ఉద్యమకారులు మేము ఎప్పుడో గుర్తించినామని చెప్తున్నారు. ఎక్కడ గుర్తించిందండి? ఎవరిని గుర్తించిందండి? లిస్ట్ ఉంది కదండి. నిజమైన ఉద్యమకారులు ఎవరిని గుర్తించారు? ఎక్కడ గుర్తించలేదు. మేమందరం ఉన్నాం కదా, మేమందరం ఇంకా చచ్చిపోలేదు. లోకంలో తెలంగాణ ఉద్యమం చేస్తారు, ఎవరు చచ్చిపోలేదు. ఏదో కొంతమంది పోయినరేమో. మన దగ్గర లిస్ట్ ఉంది, ఇప్పుడు కార్లో కూడా నా దగ్గర లిస్ట్ ఉంది. ఎవరున్నారు ఎవరు లేరు ప్రతి డేటా, దీక్ష చేసిన వాళ్ళు కానీ పేపర్లలో వచ్చినా కానీ ప్రతి డేటా ఉందండి మా దగ్గర. శ్రీ శ్రీనివాస్ సార్ దగ్గర ఉంది, మా దగ్గర ఉంది. ఇప్పుడు కూడా నా దగ్గర పటాన్చెరువుకు సంబంధించిన ఉద్యమకారులు మొత్తం డేటా పంపించారు. చివరి ప్రశ్న జ్యోతి గారు, ఇప్పుడు మీరు పాలాభిషేకం చేశారు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ నెరవేరబోతుందని ఎగ్జాక్ట్లీ ఎప్పుడు నెరవేరబోతుంది? ఇప్పుడు డేట్ చెప్పగలరు? మాకు ఒక ఈ 20 వరకు ఈ మంత్లో అనుకోండి, ఈ మంత్లో మాకు నెరవేరుతుందని మాకు ఒక నమ్మకం అండి. మాకు వచ్చింది కాబట్టి మేము ఇంత పెద్ద ఎత్తున చేశామండి.